మహాదేవ శంభో శంకర జై వీరభద్రస్వామి జై జై వీరభద్రస్వామి. గత మనం కార్తీక మాసంలో ఇక్కడ మీరు చూసిన లైవ్లో చూసిన స్వామివారు అత్యంత మహత్యం గల వీరభద్రస్వామి వారు గత కొన్ని వందల సంవత్సరాలుగా ఈయన ఇక్కడే విగ్రహం జోడిపోయింది. అంటే పూర్వకాలం చాలా వైభవంగా గుడి దాని అంటే అత్యంత వైభవంగా ఇక్కడ గుడి కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళగా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని ఈ స్వామివారి పూజ చేయడం జరిగింది. వీరభద్ర స్వామి వారికి చాలా అత్యంత పవిత్రమైన మహత్యం గల వీరభద్ర స్వామిన. కానీ కొన్ని కారణాల వల్ల స్వామి అంటే ఇక్కడ గుడి అంతా పాడుబడిపోయి చుట్టుపక్కల ఈ పొలాలంతా దానికి సంబంధించిన మూలాలన్నీ ఉన్నాయి. ఇక్కడ పొలాలలో స్వామివారి ఎండగెడుతూ వాళ్ళ తడుతూ కొన్ని వందల ఏళ్ళుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మనము పోయిన కార్తీక మాసంలో మన స్వామివారిని పూర్వవైపుని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసి ఇక్కడ మీరు లైవ్లో చూస్తున్నారు కదా. ఇక్కడ చూడి స్వామివారికి నీడ కనీసం మనం తొందరగా సరే ఆలయం కట్టించలేకపోయినా కానీ శ్రీరాముల వారికి ఉడతా భక్తి సాయం చేసినట్టు వీరభద్ర స్వామి గారికి ఉడతా భక్తి సాయంగా మనం ఆయన ఎండలో లేకుండా వానలో తరచకుండా చాలా పవిత్రమైన మహత్యం గల స్వామి కాబట్టి తాత్కాలికానికి మనం ఇక్కడ చూడి స్వామివారికి షెడ్ అంటే షట్టర్ అంటే మనం షెడ్ వేయడం జరిగింది. ఈరోజు కానీ ఈరోజు ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కొంత పూర్వబింద వాళ్ళ ఆలోచనతో ఈరోజు ఉరుకు మొదలు పెడుతున్నాము. అంటే ఇసుకను తోలిచ్చి చుట్టూ స్వామిని అంతా గోడ కట్టించి స్వామికి పూజలు దానికి సంబంధించిన విశేషాలన్నీ చేయాలని ఈరోజు మనము ఈ తమ్ముడు విక్రమ్తో ఈరోజు పని మొదలుపెట్టడం జరిగింది. స్వామివారికి నిర్విరామంగా ఈ పని ఆయన ఆశీస్సులతో నిర్వహణ జరిగి పూర్వకాలంలో ఏ విధంగా పూజలు జరుపుకున్నాడో ఆ విధంగా చేసేదానికి శ్రీ వినాయక పుణ్యం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇంకా ఎవరోసారి చూసి మిత్రులు ఇంకా స్వామివారికి చాలా కార్యక్రమాలు చేయాలని ఆలోచన ముందుకు వెళ్తున్నాము. ఇంకా మీరు సహకరిస్తే స్వామివారికి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని ఆలోచన ప్రతి ఒక్క సౌకర్యం కోరుతున్నాము. థ్యాంక్ యూ. జై వీరభద్ర స్వామి.